సో గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. ఇది అకాడమిక్ ఆడిట్ సిస్టము ఎట్లా పనిచేస్తుంది అనేది చూద్దాము. మనకు డిజిటల్ డైరీ పక్కనే అకాడమిక్ ఆడిట్ మేనేజ్మెంట్ ఉంటుందండి. నేను లాగిన్ అవుతున్నాను చూడండి. ఇప్పుడు కాలేజీ తరఫున అంటే ప్రిన్సిపల్ లాగిన్లో లాగిన్ అవుతున్నాను. ప్రిన్సిపల్ క్రెడెన్షియల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే ఇట్లా స్క్రీన్ మీద అకాడమిక్ ఇయర్ అని వస్తుందండి. అకాడమిక్ ఇయర్లో 2 సంవత్సరాలు మనం ఆడిట్ చేయవలసి ఉంది కాబట్టి 2 సంవత్సరాలు వరుసగా వస్తాయి. 2022-23 నేను క్లిక్ చేస్తున్నాను, సబ్మిట్ అంటున్నాను. చూడండి ఇక్కడ హోమ్, ట్రాన్సాక్షన్స్, రిపోర్ట్స్, యూటిలిటీస్ ఈ 4 ఉంటాయండి. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్లోకి వస్తే ఫార్మాట్ చూస్తే ఇది ఇన్స్టిట్యూషనల్ డేటా ఉంటుంది. రిపోర్ట్స్ మనకు కాలేజీ వైజ్ ప్రిన్సిపల్ రిపోర్ట్ ఏం సబ్మిట్ చేశారు, అలానే డిపార్ట్మెంట్ వైజ్ ఏం సబ్మిట్ చేశారు అనేది వస్తుంది. ఇప్పుడు యూటిలిటీస్లోకి వెళ్తే మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, యూజర్ రోల్స్ ఇవ్వచ్చు. అంటే మన దగ్గర ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనం రోల్ అసైన్ చేయడం అనేది ఇందులో ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను, యూజర్ రోల్స్ ఓపెన్ చేశాను. 22-23 ఇక్కడ చూడండి, మా కాలేజీలో ఉన్న లెక్చరర్స్ యొక్క నేమ్స్ డిస్ప్లే అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ నర్సింగు శ్రీనివాసరావు గారు అని ఉన్నదండి. నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి రోల్ రోల్ అనగానే మనకు 2 డిస్ప్లే అవుతాయండి. యాజ్ ఎ లెక్చరర్ గా అసైన్ చేస్తున్నామా డిపార్ట్మెంట్ గానా అనేది. సో నేను లెక్చరర్ గా రోల్ ఇస్తున్నానండి. చూడండి, యాడ్ అన్నాను. ఇప్పుడు రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు ఆ, ఒక లెక్చరరు ఎట్లనైతే డిజిటల్ డైరీలో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి డైరీ ఫిలప్ చేస్తున్నాడు, అలానే ఆడిట్ సిస్టంలో కూడా సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ సేమ్ క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అయ్యి ఆ సంవత్సరానికి సంబంధించిన డీటెయిల్స్ నింపుకోవడానికి ఓపెన్ అవుతాయండి. ఇట్లా రోల్ అసైన్ చేయకపోతే అది అది జరగదండి, సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 2022-23కే యూజర్ నేమ్ నేను ఇంకొకరికి అసైన్ చేస్తున్నాను. చూడండి, డాక్టర్ ఆర్ వెంకటరాజం అని ఉందండి. డాక్టర్ ఆర్ వెంకటరాజం గారికి నేను లెక్చరర్ డిపార్ట్మెంట్ ఫిలప్ చేయాల్సిన బాధ్యత అప్పచెప్పాను అనుకోండి. చూడండి, డిపార్ట్మెంట్ అని ఇచ్చాను. ఏ డిపార్ట్మెంట్ అని అడుగుతుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ వచ్చేసి హిస్టరీ డిపార్ట్మెంట్, నేను హిస్టరీ డిపార్ట్మెంట్ అని ఇచ్చాను. నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ డిపార్ట్మెంట్లో ఎంతమందికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది కన్సర్న్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అని అడిగితే నేను నా దగ్గర ఉన్నది ఒకరు కాబట్టి ఒక్కరని కొట్టాను, యాడ్ చేశాను. ఇప్పుడు డిపార్ట్మెంట్ ప్రొఫార్మా కూడా ఆ కన్సర్న్డ్ లెక్చరర్ నింపుకోవడానికి వీలు పడుతుందండి. సో ఈ విధంగా ప్రిన్సిపల్ లాగిన్లో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఎంటర్ అయ్యి ఎవరైతే మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే రిజిస్టర్ అయినారో కొత్తగా వాళ్ళకు మనం రోల్స్ అసైన్ చేయవలసిన అవసరం ఉంటుంది. అట్లా చేస్తేనే అది 2 ఇయర్స్కి సపరేట్గా చేయాలి, 22-23కి, 23-24కి. I hope you understood well. Okay. Thank you. Thank you very much, dear friends.